పశ్చిమాసియాలో గ్లోబల్ పవర్ పాలిటిక్స్ అండ్ మిలిటరీ స్ట్రాటజీస్ అత్యంత వేగంగా మారిపోతున్నాయి. ఇప్పటివరకు అనుసరిస్తున్నటువంటి రక్షణాత్మక వైఖరిని పక్కనబెట్టి శత్రువుల భూభాగంపైనే నేరుగా ఎదురుదాడికి దిగేలా ఇరాన్ ఒక పక్క సైనిక ప్రణాళికను అమలు చేస్తోంది. గల్ఫ్ ప్రాంతంలో తన పట్టును నిలబెట్టుకుంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై పొలిటికల్ అండ్ మిలిటరీ ప్రెషర్ పెంచడమే లక్ష్యంగా ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తాబా ఖమేనీ సంచలన అడుగులు వేస్తున్నారు. వాషింగ్టన్తో నిరంతరం ఘర్షణకు సిద్ధపడుతూ ఇటు అమెరికా విధించే ఒత్తిళ్లను తిప్పికొట్టేందుకు ఇరాన్ భద్రతా విభాగం అఫెన్సివ్ ఆపరేషన్స్పై ప్రధానంగా దృష్టి పెట్టింది. ఇరు దేశాల మధ్య కుదిరినటువంటి అవగాహన ఒప్పందాల గడువు ముగియడం, అలాగే వ్యూహాత్మక హార్మోస్ జలసంధి నియంత్రణపై వివాదం రోజురోజుకు ముదురుతుండడంతో ఇరాన్ తన దూకుడును మరింత పెంచింది. తమ డిమాండ్లను నెరవేర్చుకోవడానికి అమెరికా నుండి రాయితీలు రాబట్టడానికి తాము ఇప్పుడు బలమైన స్థితిలో ఉన్నామంటూ ఇరాన్ మిలిటరీ కమాండర్లు గట్టిగా భావిస్తున్నారు. ఇక ఈ వ్యూహాత్మక మార్పుల్లో భాగంగానే సుప్రీం లీడర్ ముస్తాబా ఖమేనీ నేతృత్వంలో ఇరాన్ భద్రతా నాయకత్వాన్ని పూర్తిగా పునర్వ్యవస్థీకరిస్తూ విప్లవాత్మక ఉత్తర్వులు వెలువడ్డాయి. అమెరికా నుండి తమకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు రావాలంటే నిరంతరం పోరాటం కొనసాగించడం తప్ప మరో మార్గం లేదంటూ ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ నూతన అధిపతి మెహన్ రెజాయ్ స్పష్టం చేశారు. ఐఆర్జీసీ మాజీ కమాండర్ అయినటువంటి రెజాయ్కి కీలక బాధ్యతలు అప్పగించడం వెనుక పెద్ద మిలిటరీ వ్యూహమే ఉంది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ క్రాప్స్ ఇప్పుడు శత్రు భూభాగంలో కూడా నెట్వర్క్ ఆపరేషన్లను నిర్వహించే సామర్థ్యాన్ని వేగంగా అభివృద్ధి చేస్తోంది. అవసరమైనటువంటి సమయంలో శత్రువుల గడ్డపైనే తెలివిగా ఖచ్చితత్వంతో కూడినటువంటి దాడులు చేయాలంటూ నిర్ణయించారు. దీనికోసం క్లస్టర్ వార్ హెడ్లతో కూడినటువంటి అత్యాధునిక బాలిస్టిక్ క్షిపణులు, స్మార్మ్ డ్రోన్ల వినూత్న వాడకం ద్వారా సరికొత్త అఫెన్సివ్ వార్ఫేర్కు ఇరాన్ ప్రాణం పోసింది. ఈ కొత్త మిలిటరీ డాక్ట్రైన్ ప్రభావం ఇప్పటికే గల్ఫ్ ప్రాంతంలో స్పష్టంగా కనిపిస్తోంది. గల్ఫ్ దేశాల నుండి అంతర్జాతీయ మార్కెట్లకు వెళ్లే చమురు ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం ఈ వ్యూహంలో అత్యంత కీలకమైనటువంటి భాగం. గత కొన్ని వారాల్లో యుఏఈకి చెందినటువంటి బహుళ చమురు ట్యాంకర్లు లక్ష్యంగా ఇటువంటి దాడులే జరగడం అంతర్జాతీయంగా కలకలం రేపింది. మరోవైపు యోమెన్, అలాగే ఇరాక్, సిరియా వంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి తమ ప్రాక్సీ గ్రూపులు మిత్రపక్షాలను ఇరాన్ ఒకే కమాండ్ కిందికి తెచ్చి సమీకరిస్తోంది. యోమన్లోని హౌతీ మిలిటెంట్లు, సౌదీ అరేబియాలోని కీలకమైనటువంటి చమురు శుద్ధి కర్మాగారాలు, ఎయిర్పోర్ట్లపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడడం ఇక ఈ వ్యూహాత్మక సమన్వయానికి నిదర్శనం. ప్రాంతీయంగా ఇజ్రాయెల్ జరిపినటువంటి స్థానిక దాడుల వల్ల కొంతమేర నష్టం జరిగినప్పటికీ ప్రాక్సీ గ్రూపుల మద్దతును వదులుకోవడానికి ఇరాన్ ఎంత మాత్రం సిద్ధంగా లేదు. ఇక ఈ ప్రాంతీయ పోరుకు ఇప్పుడు ఇరాక్ ప్రధాన కేంద్రంగా మారింది. ఇరాన్ తన ప్రాక్సీ మిత్రపక్షాలతో కలిసి ఒకేసారి సమన్వయంతో దాడి జరిగితే ఇక సౌదీ అరేబియా మూడు వైపుల నుండి తీవ్రమైనటువంటి భద్రతా ముప్పును ఎదుర్కొనే ప్రమాదం ఉందంటూ అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్ కొత్త సైనిక నాయకత్వం ప్రధాన లక్ష్యం కేంద్రీకృత కమాండ్తో చురుకైన, వేగంగా స్పందించే యుద్ధ యంత్రాంగాన్ని నిర్మించడం. ఇకపై కేవలం తమ భూభాగాన్ని కాపాడుకోవడానికే పరిమితం కాకుండా తమ క్షిపణి, డ్రోన్ సాంకేతికతను మరింత విస్తరిస్తూ శత్రువులకు కోలుకోలేని దెబ్బతీయాలంటూ ఇరాన్ భావిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుదీర్ఘకాలం పాటు యుద్ధాన్ని కొనసాగించే పరిస్థితిలో లేరని, ఇరాన్ వేస్తున్నటువంటి ఈ ఎదురుదాడి వ్యూహాలు వాషింగ్టన్ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టివేస్తున్నాయంటూ విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా ఇరాన్ సరికొత్త అఫెన్సివ్ ప్లాన్ పశ్చిమాసియాను మరో పెద్ద పోరాటానికి వేదికగా మారుస్తోంది.